నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీని నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆ దిశగా నైపుణ్య కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేట 3 లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జాబ్ మేళాలో 1400 మందికి పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండే కాక ఇతర ప్రాంతాల నుంచి యువత ఇంటర్వ్యూకు వచ్చారని తెలిపారు. అర్హతను బట్టి 10,000 నుంచి 40,000 వరకు జీతాలు చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అయితే అభ్యర్థులు కూడా జీతం కంటే వర్క్ ఎక్స్పీరియన్స్ పై దృష్టి సారించాలని అన్నారు. అలాగనే వేతనాల విషయంలో కంపెనీలు కూడా క్లారిటీ ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ సీఈఓ మట్టుపల్లి మోహన్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజయ్, దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు. కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారి వెన్యూగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే ఒక 1400 పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ది మినిమం శాలరీ 10,000 నుంచి 40,000 వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 6వ సంతకంగా స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ని అందించాలి. అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి. ఎక్కడా కూడా నిరుద్యోగి ఉండకూడదు. అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా మారాలి. పూర్ టు రిచ్గా మన ఈ స్టేట్ డెవలప్ అవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో 6వ సంతకం దాని మీద పెట్టి దాని మీదే కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు ఎంపిక కాని యువత ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏదైనా స్కిల్లో లోపించి ఉన్నారా, దాని మీద కూడా దృష్టి పెట్టి రికార్డ్ చేసుకొని కంపల్సరీగా రానున్న రోజుల్లో వాళ్ళకి స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 4 స్కిల్ సెంటర్స్ని మనము ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్ మీద కూడా దృష్టి పెట్టి దానికి సంబంధిత నిపుణులతో వాళ్ళకి ఈ స్కిల్ని అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ నిరుద్యోగ యువత ఉండకూడదు. యువత సైడ్ ట్రాక్ పట్టి ఇటు గంజాయికి లేదంటే మాదక ద్రవ్యాలకి బలైపోకూడదు. వారు చక్కగా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అన్నదే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈరోజు విచ్చేసిన కంపెనీలకి అదేవిధంగా ఈ యువత అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఆర్గనైజ్ చేసిన సంజయ్ గారికి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి పూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. అదేవిధంగా కంప్లీట్ స్టాఫ్ ఆఫ్ మనకి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఒక సదవకాశం ఇచ్చినందుకు కూడా వారి స్టాఫ్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి యువత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి ఉద్యోగాలతో. మేడం గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. ఇంకో ముఖ్య అతిథి మన మేయర్ గారు నాన్నగారు ఇంకా రాలేదు, వస్తున్నారు. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీంకి, అలానే వీళ్ళకి దశా దిశ చెప్పినటువంటి మేడం గారికి కానీ, గల్లా మాధవ్ గారికి కానీ, మేయర్ గారికి కానీ కృతజ్ఞతలు. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దేశాన్ని ప్రేమించాలి, లేదా దేశానికి భారం కాకుండా ఉండాలి, లేదా దేశ సేవ చేయాలి అంటే మన యుద్ధంలోనే పాల్గొనక్కర్లా, సైనికులై ఉండక్కర్లా, ఇంటికి భారంగా లేకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు, ప్రతి ఒక్కరు కూడా దేశ సేవ చేసినట్టు. సో అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్కిల్స్ నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి కళని నిర్వర్తించేటువంటి లేదా నెరవేర్చేటువంటి ప్రక్రియ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నారు. అండ్ లోకేష్ గారిని కలిసినప్పుడు మేము చాలా క్యాషువల్గా మాట అన్నాం, సార్ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టారు కదా, దానికోసమైనా అంటే 20 కాదు, 20 అనేది అఫీషియల్, 20 దాటి మనం ఇవ్వాలి, మనం ఎంతో బాకీ ఉన్నాం, ఎక్కువ మంది యూత్ మనకు ఓట్లేసి గెలిపించారు అన్నారు. సో నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత,
వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్లే ఈ రోజున ఇటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా వచ్చింది. మేడం చెప్తారనుకోదా, చాలా మంచి పాయింట్ చెప్పారు. జీతాల కోసం వెయిట్ చేయకుండా మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగం జాయిన్ అవ్వండి, స్కిల్ పెంచుకోండి, వర్క్ నేర్చుకోండి. నిజమైన ఆస్తి ఏంటంటే వర్క్ నేర్చుకోవటం, వర్క్ మ్యాన్షిప్. ఆస్తి ఏంటంటే స్కిల్. ఆ తర్వాత జాయిన్ అయిన కంపెనీలో ఒక 1 month ముందు చెప్పి, మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కదా, చెప్పి ఆ తర్వాత బెటర్ జాబ్ కోసం వెళ్ళిపోండి. అంతేగాని ఖాళీగా కూర్చోవద్దు. అతి విలువైన సమయం ఏంటంటే టైం. అతి విలువైన ఆస్తి ఏంటంటే టైంని వేస్ట్ చేసుకోవద్దు. బెస్ట్ ఎప్పటికీ దొరకదు. ఉన్న దాంట్లో బెటర్ ఆపర్చునిటీ ఏంటో చూసుకొని జాయిన్ అయ్యి 1 month నోటీస్ పీరియడ్ ఇచ్చి మంచి జాబ్ రాగానే వెళ్ళిపోయింది. క్వార్జ్ అక్రమ త్రవ్వకాలు రవాణా కేసులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారు. అనిల్ అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో శ్రీకాంత్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇదే కేసులో మరొక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకానితో క్వార్జ్ వ్యాపారం చేసినట్లు పోలీసులకు ఆయన వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ది పనులపై నారా లోకేష్ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో 2వ విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. తోటాపురి మామిడి రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తోటాపురి మామిడి ధర పడిపోవడంతో సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కిలోకి ₹4 అదనంగా ఇచ్చే విధంగా 260 కోట్లు కేటాయించి రైతులకు న్యాయం చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా 50% కేంద్రం, మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి విజ్ఞప్తి చేయడంతో వారు స్పందించారు. దీంతో మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్ తో తోతాపురి మామిడికి కూడా వర్తించే విధంగా నిబంధనలు సడలించారు. ఈ స్కీమ్ ద్వారా 130 కోట్లు కేంద్రం మంజూరుకి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో తోతాపురి మామిడి ధర పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షనల్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేశారు అని పెమ్మసాని తెలిపారు. 23/2025 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి ₹4 పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఒక స్కీము, సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. నరేంద్ర మోదీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ను కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఏ రైతు ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతో అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు 4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆగస్టు నుంచి అక్కడ 3 పూటల భక్తులకి అన్నప్రసాద వితరణ చేస్తామని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మిడకు తెలిపారు. తిరుమలలో రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించినందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలాగా పరిపాలన భవనం నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. BQC3
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు, వెయిట్ చేయడానికి కూడా, కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధ్యయనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చాలా మంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పెడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి 2 కోట్లు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి 25 లక్షలు విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పెడనలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు కొనకల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలిసి ఇంటింటికి వెళ్లిన మంత్రి నారాయణ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఏడాది ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబుకి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడులు పెడుతున్నారని, ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేలాగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను, ఒక 2 crores మీకు రేపే రిలీజ్ చేసేట్టుగా శాంక్షన్ చేస్తాను. ఆ 2 crores వీలైనంత డ్రైన్స్ టేకప్ చేయండి. ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే 2 సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి, డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి, లైట్లు, రోడ్లు అని. అందువల్ల నేను ఈ 2 కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను. మీరు ఇమీడియట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్స్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా 5 అన్నారు, దానికి ఒక 20 lakhs దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను. సో మీకు ఆ 2 కోట్ల 20 లక్షలు రేపే రిలీజ్ చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంపరాలలో రోడ్డు నిర్మాణ పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి కుళాయి పనుల్ని స్థానిక మహిళలతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గొట్టిపాటి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందుతున్నాయో లేదోనని ఆరా తీశారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వేల కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా 2,000 రూపాయల కంటే పెన్షన్ ఇచ్చేది లేదు. మనం ఒక్క రాష్ట్రమే భారతదేశం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే మందే అనమాట. కానీ చాలా ఊర్లో పెన్షన్స్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా తొందరలోనే మళ్ళీ చేపిస్తాం. ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే అప్పుడు పెట్టేసేద్దాం. ఓకేనా? మీ సెక్రటరీ బాగా పనిచేయాలి యాక్టివ్ గా. మీరు సెక్రటరీ గ్రామ సచివాలయం యాక్టివ్ గా పనిచేస్తే మనకు సమస్య ఉండదు. అంతర్గత సీసీ రోడ్లు ఈ ఊళ్ళో 30 లక్షలు వేసాం. అట్లానే అంతర్గత సీసీ రోడ్లు మొత్తం 50 కోట్ల రూపాయలతో ఇప్పుడు సీసీ రోడ్లు మొత్తం వేసాం. మొత్తం వేసాం ఇప్పుడు దాకా. అది కాకుండా మంచినీళ్లు ఇందాక చెప్పారు, గుల్లకమ్మ నుంచి నీళ్లు కావాలన్నారు. అది కూడా తొందరలోనే చేపిస్తాను. ఇప్పుడైతే ఎస్సీ కాలనీ వరకు పైప్ లైన్, ఇంటింట్లో పైప్ లైన్ 16 లక్షలు శాంక్షన్ చేయించాము. అది మొత్తం చేపిస్తాము. ఇందాక చాలా మంది మన ఉప్పల్ పాడవాళ్ళు కూడా మన వాళ్ళు అడిగారు. కొంత 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చింది, మిగతా రాలేదన్నారు. మరి ఖచ్చితంగా మిగతా కూడా అన్ని చేపిద్దాం. 50 కోట్ల రూపాయలతో ఇప్పుడు మంచినీళ్ళు ఇంటింటి మంచినీళ్ళు ఇవ్వాలనే దానికోసం చాలా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసాం. అది కూడా చేపించేస్తాం. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 570 అడుగులకి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 255 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 67,346 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 4,618 క్యూసెక్లుగా ఉంది. గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రతి ఒక్క వీధి వ్యాపారి లైసెన్స్ తీసుకోవాలని టౌన్ వెండర్స్ కమిటీ ప్రెసిడెంట్ సత్తెనపల్లి నరసింహారావు కోరారు. సిటీ వెండర్స్ ఆధ్వర్యంలో టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. మే నెల 30 తేదీకి ముందు ఉన్న లైసెన్సులు అన్ని రద్దు అయిపోయాయని చెప్పారు. అందుకే తప్పనిసరిగా ప్రతి వెండర్ కార్పొరేషన్ కార్యాలయంలో 150 రూపాయలు చెల్లించి లైసెన్స్ పొందాలని కోరారు. నగరంలో సుమారు 40,000 మంది వీధి వ్యాపారులు ఉండగా కేవలం 3,000 మంది మాత్రమే లైసెన్సులు కలిగి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే జూలై 25వ తేదీలోపు ప్రతి వ్యాపారి లైసెన్స్ తీసుకుని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ సిల్లార్, లక్ష్మయ్య, శివశంకర్, వీరాలింగం, పొదిల అభినంద తదితరులు పాల్గొన్నారు. అందరికీ అలాట్లేదు. ఈ రోడ్ల మీద మొట్టలోనే చెప్పాను కదా సార్, వీళ్ళందరికీ లైసెన్స్ అనేది ఉంది. చట్ట ప్రకారంగా లైసెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళందరికీ. ఈ స్థానిక రోడ్ల మీద ఉంటారు చూడండి వాళ్ళందరూ, వాళ్ళకి మాత్రం జోన్లు కేటాయిస్తారు. వాళ్ళకే వాళ్ళకి లేదు, వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ కావాలి. అవి కూడా తీసుకోకుండా తిరుగుతున్నారు వీళ్ళందరూ. అని అనేది ఏంటంటే ఆ హక్కును పోగొట్టుకోవద్దని చెప్పి, ఇది మన జీవన ఉపాధి, మన హక్కు. దీన్ని ఎవరు నేను ఎప్పుడో పెట్టాను, నేను పెట్టను, నాకు అవసరం లేదు అని అంటే రేపొద్దున టౌన్లో మీరు తిరగడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆపొచ్చు, కమిషనర్ పోలీసు వాళ్ళు ఆపొచ్చు, ఏదైనా సరే తర్వాత దాన్ని పే చేయాల్సిన అవసరం మీకు వస్తుంది. 150 150 రూపాయలు చలానా నగరపాలక సంస్థలో కట్టి రసీదు తీసుకొని మీ ఏ ఏరియా అయితే సచివాలయం ఉందో మీకు సంబంధించింది ఆ ఏరియాలో సచివాలయంలో ఇవ్వండి. అది వాళ్ళు తీసుకొని మీకు ఒక రసీదు ఇస్తారు. కట్టినట్టు మీకు రసీదు ఇస్తారు, ఒక రసీదు వాళ్ళు కూడా తీసుకుంటారు. నగరపాలక సంస్థ ఆన్లైన్లో మిమ్మల్ని ఎంటర్ చేస్తారనమాట. ఇది ఆగకుండా ఆగినందుకు 3 రోజులే టైం ఇచ్చారు. కావాలంటే కమిషనర్ గారిని నేను కొంత మా కమిటీ తరఫున టైం కూడా అడుగుతాము. మళ్ళీ ఇంకొక 1వ తారీఖు దాకా ఇవ్వను. మీరు ఎవరన్నా త్వరపడి ముందు ఏంటంటే ఇది లైసెన్స్ మీరు ఉండాలి, టౌన్లో వ్యాపారం చేయాలి, మనం ఇక్కడే జీవనాధారం, మనం ఉండేది ఇక్కడే అనేది మీలో ఉంటే ముందు ఇది లైసెన్స్ అనేది పెట్టుకోండి, కల్పించుకోవాలి, మన హక్కు అది. ఓకే. ఇలా కౌంటర్లు 2 పెట్టారు మున్సిపాలిటీలోనే. మీరు ఎవరైనా స్వచ్ఛందంగా మీరే ఆ ఫాము ఉంటే, లేదనుకో ఉపాసల్లోకి వెళ్ళి ఆ ఫామ్ తీసుకొని మీరే స్వచ్ఛందంగా దాంట్లో అన్ని తెలుగులోనే ఉండయి, అవన్నీ మీరే స్వయంగా తెలుగులో ఉన్న వాటిని చదువుకొని. కమిటీ మెంబర్స్ అండి మేమంతా. ఇది మాకు చట్టం అనేది 2014 నుంచి మొదలండి. 2014 నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మాకు చట్టం ప్రకారం చట్టబద్ధంగా అన్ని వసతులు కల్పించాలా, మాకు స్థలాలు అవన్నీ ఇవ్వాలా, అదిగాక లైసెన్సులు ఇవన్నీ ఇవ్వాలా. అయితే మా కమిషనర్ గారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి లైసెన్సులు ఇస్తున్నారు, కానీ ఇంత దీనిగా ఎంత తొందరగా ఎంత పిలిచి అందరికీ ఇలా లైసెన్సులు ఇద్దామని చెప్పేసి ఆలోచన ఎవరికి రాలేదు. కాబట్టి మన కమిషనర్ గారు దీన్ని, మేయర్ గారు వీళ్ళు దీనికి బాగా పూనుకొని ఈ వెండర్సు మొత్తానికి లైసెన్సులు స్థలాలు కావాలని చెప్పేసి మొన్న కూడా ఈ మన కమిషనర్ గారు, మేయర్ గారు వీళ్ళంతా కలిసి, మన కార్పొరేటర్లు అంతా కలిసి మన బస్సు యాత్ర కూడా పెట్టారు. టౌన్లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలా, ఈ 30,000 మందికి మనం ఎక్కడెక్కడ వసతి కల్పించాలా,
వీళ్ళకి వసతులు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఆలోచన మీద మొత్తం మొన్న బస్సు యాత్ర కూడా పెట్టారు. కాబట్టి మీరు లైసెన్సులు లేని వాళ్ళు కంపల్సరీగా మీరు లైసెన్సులు తీసుకోవాలని చెప్పేసి మా వెండర్స్ మొత్తానికి మేము కోరుతున్నామండి. దీనికి ఇప్పుడు మున్సిపాలిటీలో కొత్తగా మళ్ళీ 20వ తారీఖు నుంచి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ 11 రోజుల క్రితం జేఎన్యూలో ఆయన చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. 2027 ఆగస్టులో సరైన సమయంలో పదవి విరమణ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నట్లు, అలాగని అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. జులై 10న జేఎన్యూలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ధన్కర్ తాను 2027 ఆగస్టులో పదవి విరమణ చేయనున్నట్లు తెలిపారు. అయితే దైవ నిర్ణయానికి లోపడి పదవి విరమణ చేస్తానని అన్నారు. ఆ మాటలు అన్న 11 రోజులకే అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ పంపారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A అనుగుణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరు ఊహించిన విధంగా ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. I will retire at the right time. August 2027, subject to divine intervention. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో 58 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. 3వ క్యూ కాంప్లెక్స్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కమిటీ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శ్యామలరావు తెలియజేశారు. శ్యామలరావు మాట్లాడుతూ శిలాతోరణం చక్రతీర్థం అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఆలయాల నిర్మాణాలపై విధి విధానాలపై అధ్యయనానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ క్రైమ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఈవో ప్రకటించారు. పారిశుద్ధ్యం నిర్వహణ మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వాళ్ళు క్యూ లైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్ గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాలని చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేసి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అడ్రస్ అవుతుంది. ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గాల్లో చాలా మంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. శిలాతోరణం చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమల. శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్. అది చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది. భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. పొన్నూరు రోడ్డు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 50 మందికి 76 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వలన రాష్ట్రంలోని పేద ప్రజలు అనారోగ్య పాలు కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా సుపరిపాలన జరుగుతుందని తెలియజేశారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక అవస్థలతో ఎవరు కూడా వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 4,40,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేట్ వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా వైద్య సదుపాయాలన్నీ కూడా కుంగదీసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన ప్రభుత్వ వైద్యశాలను మరింత పటిష్టపరచడమే కాకుండా ఎక్కడైనా వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వారు ఆర్థికంగా చితకలబడిపోడు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు
ఎంతో పెద్ద మనసుతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు ఒక్క నియోజకవర్గంలోనే 4 కోట్ల రూపాయల సీఎం గారి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా పేదలను ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఈరోజు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతంలో అమరావతి లాంటి రాజధాని సృష్టించి అనేక ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన అందించేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా ఆసరాగా ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.